ప్రియమైన వారితో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే. మీజాన్ రెండు రకాల ప్రజలు అల్లాహ్కు సన్నిహితులు, ఒకరు ఆరాధకులు మరియు మరొకరు భక్తిపరులు. దైవభక్తి యొక్క పూజించే వారి స్థానం చాలా గొప్పది, కానీ భగవంతుడు పేదల పట్ల గొప్ప దయ చూపిస్తాడు. మంచి పనులు చేయడం మంచిదే కానీ చెడు పనులు చేయడం మానేయడం మంచిది. ప్రార్థన, హజ్, ఉమ్రా మరియు ఇతర ఆరాధనల వంటి మంచి పనులలో కపటత్వం మరియు స్వీయ ప్రాముఖ్యత యొక్క భయం ఇప్పటికీ ఉంది, కానీ సంయమనంలో స్వచ్ఛమైన దైవభక్తి ఉంటుంది. ఇది చేయడం సులభం, కానీ ఆపడం కష్టం, మరియు ఒక మంచి పని కష్టం, మరియు అల్లాహ్ దానిని చాలా ఇష్టపడతాడు. ఇందులో త్యాగం ఉంటుంది. ప్రార్థన సులభం కానీ అబద్ధం కష్టం. గడ్డం పెట్టుకోవడం చాలా తేలికే కానీ అసూయను వదులుకోవడం కష్టం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మనం ఏమి కోరుకుంటున్నామో మరియు అతను ఏమి కోరుకుంటున్నామో ఆశ్చర్యంగా ఉంది, దానిపై మన దృష్టి లేదు. మేం ఇవ్వాలనుకోవడం లేదు, తీసుకోవాలనుకుంటున్నాం. అతను కూడా దృష్టిని ఆకర్షిస్తాడు. మొదట అతని పట్ల శ్రద్ధ వహించడం నేర్చుకోండి. మీరు అతని కోసం డబ్బు వదిలివేయండి, అతను మీ కోసం ప్రతిదీ అందిస్తాడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్ని విషయాల నుండి విముక్తుడు. మీ సాష్టాంగం లేదా అతని కీర్తిని తగ్గించదు లేదా పెంచదు. కానీ మీరు అతని ప్రియమైన వారి ఉమ్మా, మరియు ప్రియమైన వారితో అనుసంధానించబడిన ప్రతిదీ ప్రియమైనది. అందుకే నా ప్రియతమ సమాజం నా పట్ల శ్రద్ధ వహించాలని, ఈ సంఘం నా ప్రియమైన వ్యక్తికి సంబంధించినదని, నాపై దృష్టి పెట్టకుండా అతను తన హృదయ ప్రపంచంలో ఉన్నాడు. జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాను.